నమస్కారం. నృత్యంలో తనదైన శైలిని ప్రపంచానికి పరిచయం చేసి విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వారు శ్రీమతి గురు రాధామోహన్ గారు. తిరుమల శ్రీవారి దర్శనార్థమై ఈరోజు తిరుపతికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియోకి విచ్చేశారు. ఈనాటి మన అతిథి గురు రాధామోహన్ గారిని మనం పరిచయం చేసుకొని వారి మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాధామోహన్ గారు. నమస్కారం. నేను విజయవాడలో పుట్టానండి. ఇట్స్ లైక్ అవర్ రిచ్ ఆర్ట్ ఉన్న కూచిపూడి విలేజ్. ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యాజ్ ఎ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. అలాగే ఈ ఎడ్యుకేషన్తో పాటుగా నేను డాన్స్, స్పోర్ట్స్లో ఐ వాజ్ ఏపీ ఛాంపియన్ ఇన్ అథ్లెటిక్. రాధామోహన్ గారు, మనం ముంబైలో చూసినట్లయితే ఇప్పటి తరం పిల్లల్లో ఫ్యాషన్ అనేది పెరిగిపోతుంది. మరి ఆ పిల్లల్లో ఆధ్యాత్మికత పెంపొందించే దిశగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? మేము ఆర్ట్ ద్వారా మన కల్చర్ అందించాలనుకున్నామండి. అందుకే ఆంధ్ర మహాసభలో మేము పేద పిల్లల కోసం స్పెషల్లీ వితౌట్ టేకింగ్ ఫీజ్ వీ కెప్ ద క్లాసికల్ ఆర్ట్ టీచింగ్ ఫ్రీలీ. మన 14 lakhs పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నారు బాంబేలో. అందులో పేద పిల్లల కోసమని మేము ఈ ఆంధ్ర మహాసభలో ఫ్రీగా పెట్టాము. ఈ డ్యాన్స్తో పాటుగా మన ఆర్ట్, మన రిచ్ రిలీజన్ అంటే ఇది ఒకటే తప్పనిసరి అలాని కాదు. మన మానవత్వంతో భగవంతుడికి మనం ఎంత దగ్గరగా ఉన్నామో అది పిల్లలు మన నుంచి దూరం వెళ్ళి ఈ కల్చర్ అనేది మర్చిపోయి బయట ఉన్న ఈ ఏమంటారు బయట సొసైటీ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకుంటున్నారు. కాబట్టి అది రాకుండా ఉండాలంటే యాజ్ ఎ మదర్ ఐఎమ్ ఆల్సో మదర్. సో యాజ్ ఎ మదర్ వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. వీఆర్ ఎ గురు ఫ్రమ్ ద హోమ్. గురు స్టార్ట్స్. సో మదర్, ఫాదర్, దే ఆర్ ద ఫస్ట్ గురూస్ మన లైఫ్లో. సో కాబట్టి మన పిల్లలకి మనం నేర్పుకోవాలి మన కల్చరు, మన కట్టుబొట్టు, ఈ అలవాట్లు ఇవన్నీ. మన తల్లిదండ్రులుగా మనం ఒక మాతృకగా ఉంటే మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. నాకు ఓన్లీ ఇండియన్స్ కాదు, అన్ని రకాల వాళ్ళు నా దగ్గర వచ్చి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఎస్పెషల్లీ ఐ యూస్ టు బీ ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో ఐ యూస్ టు వేర్ ఎవ్రీడే శారీ బికాస్ ఐ లవ్ ఇండియన్ కల్చర్. మన ఇండియన్ కట్టుబొట్టులో ఉన్నంత గౌరవ మర్యాదలు నేను ఐ డెంట్ సీ ఇన్ అనదర్ డ్రెస్ ఆర్ అనదర్ ట్రెడిషన్. చివరిగా మీరు సాధించాల్సింది ఏవైనా ఉన్నాయా? మీరు అనుకుంటున్నారా ఇవి సాధించాలి అని? సాధించాలి అని అనుకుంటే నాతో ఒకటి, నేను ఒక డాన్సర్గా నిలబడడానికి కారణం నా హస్బెండ్ అండి. ఆయన నేను డాన్సర్ననే నన్ను పెళ్లి చేసుకున్నారు. నా ఆర్ట్ని ఎంకరేజ్ చేశారు. అలాగే నేను ఎన్నిసార్లు ఫెడ్ అప్ అయిపోయి ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ డాన్స్ అని అన్నాను. కానీ ఈ యూస్ టు స్టాండ్ ఫర్ మీ, యూస్ టు టెల్ నో, దేవుడిచ్చిన వరం ఇది. ఆర్టిస్ట్ అనేది మనం డబ్బులతో కొనలేం. ఇది పోయిన జన్మలో ఎంతో అదృష్టం ఉంటే ఈ జన్మలో ఒక ఆర్టిస్ట్గా పుడతారనేది నా భర్త ఒక నమ్మకం. అలాగే నన్ను అలా ఎంకరేజ్ చేశారు. హీ లెర్న్ ఫ్రమ్ మీ డాన్స్ ఆఫ్టర్ మై చైల్డ్. మా అబ్బాయికి మా హస్బెండ్కి ఇద్దరికి ఒకేసారి డాన్స్ నేర్పాను నేను. బట్ I can say my son and my husband, they both are good human being. It's heartfully I'm telling. It's not just like the telling. So his encouragement, today I am standing like this. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి రావడం జరిగింది, శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మీ అనుభూతి ఎలా ఉంది? దేవుడు నన్ను పిలిచాడు అనుకుంటాను నేను. I believe I am in God's hand every second. వితౌట్ గాడ్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అది దేవుడు లేకుండా ఏదో చేసామనంటే అది అబద్ధమే అవుతుంది తప్ప, అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. బట్ నేను అనుకుంటాను దేవుడు నన్ను ఏది చేయమని, ఏ క్షణంలో ఏది చేయమని రాసి ఉంటే అదే జరుగుతుంది. ఇట్స్ ఎ డెస్టినీ. రాధామోహన్ గారు, చివరగా మీరు 25 సంవత్సరాలుగా ఈ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమోనండి, మనం ఎంత సంపాదించినా మనతో వస్తుంది అనేది మాత్రం 100% రాంగ్. కాబట్టి మనం ఉన్న లైఫ్లోనే సంతోషంగా, ఒకటి ఫర్గివ్నెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆనందంగా ఉండాలంటే ఫర్గివ్నెస్. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. డూ సంథింగ్ సర్వీస్, ఫర్గెట్ దేర్. అండ్ వెన్ యూ డూ సర్వీస్ విత్ అ హార్ట్ఫుల్ సర్వీస్ యూ షుడ్ డూ. మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి ఈరోజు ముంబైలో ఉంటూ ఎంతోమంది పిల్లలకు కూచిపూడి నృత్యంలో మరియు భరతనాట్యంలో ఈ విధంగా ఎన్నో కళల్లో శిక్షణ ఇస్తూ రాణిస్తున్నారు. ఈరోజు మన స్టూడియోకి వచ్చి మనకు చాలా విషయాలు తెలియజేశారు కదండి. ధన్యవాదాలు రాధామోహన్ గారు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.